పీపీపీ విధానం కరెక్టే అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిందంటూ సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మాజీ మంత్రి విడతల రజని తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను పరిశీలిస్తే వైద్య విద్యను పెంచాలని, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తగ్గించాలని స్పష్టంగా సూచించిందని విడతల రజని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానం కరెక్ట్ అని వాళ్ళు చెప్పనటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది, దాని యొక్క వాస్తవాలు ఏంటనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాస్తవాల్లోకి వెళ్తే ఆ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేసి దీన్ని పెంపొందించాలి, దీంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది. నేషనల్ యావరేజ్ అంటుంది ఏంటంటే ఒక 10 లక్షల జనాభాకి ఒక 75 ఎంబీబీఎస్ సీట్లు అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని, ఇంబ్యాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ల కిందే ఒక దూరదృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలని చెప్పేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచన శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా 7 కాలేజీలు మేము కట్టడం జరిగింది, 5 మేము ప్రారంభించాము. ఆ ఉన్నటువంటి 10 కాలేజీలని ఇంకాస్త పనులు చేసి పూర్తి. వైద్య విద్య అభివృద్ధికి రాష్ట్రాలకు తగిన నిధులు లేని పరిస్థితుల్లో మాత్రమే పీపీపీ విధానాన్ని ఒక ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చని కమిటీ చెప్పిందన్నారు. కానీ ప్రభుత్వ భూమి ఉండి, అవసరమైన మౌలిక వసతులు సిద్ధంగా ఉండి, నిధులు కూడా అందుబాటులో ఉన్నప్పుడు పీపీపీ విధానాన్ని అనుసరించాలన్న మాటకు కమిటీ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. వైద్య విద్య వంటి కీలక రంగాన్ని ప్రైవేటుకు అప్పగించేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇది పూర్తిగా కమిటీ నివేదికకు విరుద్ధమని, ప్రజలకు నిజాలు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. స్టాండింగ్ కమిటీ సూచనలు వక్రీకరించి పీపీపీ విధానాన్ని సమర్థించుకున్న ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దగ్గర భూములు, మౌలిక సదుపాయాలు, నిధులు ఉన్నప్పటికీ పీపీపీ వైపు వెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని విడతల రజని డిమాండ్ చేశారు. వైద్య విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని, దాన్ని ప్రైవేట్ చేతుల్లోకి నెట్టే ప్రయత్నాలు తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.